కానీ మీ పార్టీ ఆంధ్రాలో చాలా ఘోరంగా దెబ్బతిన్నది. మరి ఎందుకు దెబ్బతిన్నదంటే మా కాంగ్రెస్ పార్టీ కొన్ని పొరపాట్లు చేసింది. కిరణ్ కుమార్ గారు వ్యతిరేకించారు. నాకు వ్యతిరేకించడంలో నాకు అభ్యంతరం లేదు. మాకెలా తెలంగాణను సమర్థించే హక్కు ఉందో ఆయనకు వ్యతిరేకించే హక్కు ఉంది. కాకుండా ఆయన ముఖ్యమంత్రి. కానీ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించి చేశారు. నిజంగా చెప్పాలంటే కిరణ్ కుమార్ గారు చేయకపోతే ఈ టీడీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేకించేవి కావు ప్రజల్లో. కానీ మీరు అప్పుడు తెలంగాణ వాదులుగా ఆయన ఒక మాట అనండి, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, తెలంగాణకు ఒక పైసా ఇవ్వననే మాట మాట్లాడినప్పుడు సహజంగానే తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు మీరు తెలంగాణ నేతలుగా, ఇక్కడ ప్రజల ప్రతినిధులుగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని దించివేయటానికి, అంటే ఆయన ఒక అందరి ప్రజల్ని సమానంగా చూడటం లేదనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాం. మేము కూడా అల్లరి పెట్టుకుంటే ఆ సున్నితమైనటువంటి సమయంలో మంచిది కాదని చెప్పాము. హైకమాండ్ ఎటు మాట్లాడిన ఇబ్బందే కాబట్టి వాళ్ళు మిన్నకుంటున్నారు. హైకమాండ్ మా పైన కానీ ప్రజలపైన హైకమాండ్ కదండి. ప్రజల ముందు అందరూ లో కమాండే కదా. ప్రజాస్వామ్యంలో ఉండాలి కూడా. అందుచేత కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ప్రేరేపించింది ఏ నేపథ్యం, ఎవరు అనో మాట చెప్పాను సురేఖాప్రాయంగా. తెలంగాణ ప్రతిపాదన మొదలులా వచ్చేది టీడీపీ ఒప్పుకున్నది కాబట్టి ఇచ్చింది కదా. నేను అవన్నీ వివరించి చెప్పడం లేదంటే ఇప్పుడు ఆ నాయకులను మళ్ళా వాళ్ళు ప్రొవోక్ చేసి కొత్త వివాదం కంటే, బట్ యూ హ్యావ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్గా సార్. చేశాం కదా, చరిత్ర రికార్డు చేస్తారు. ఇప్పుడు సమకాలం అక్కర్లేదు. చరిత్రకారుడు December 7th ఆల్ పార్టీ మీటింగ్లో హైదరాబాద్లో ఏ పార్టీ ఏం చెప్పిందో రాస్తారు కదా, దాన్ని తేలిపోద్ది కదా. కానీ ఇక్కడ ఒక సిపిఎం తప్ప అందరూ ఒప్పుకున్నారు. సిపిఎం వ్యతిరేకించింది, ఎంఐఎం న్యూట్రల్గా ఉంది, మిగతా అందరు పార్టీలు ఉత్సాహంతో చెప్పారు, సమరోత్సాహంతో చెప్పారు. రోసీ గారు కన్వీన్ చేసిన ఆల్ పార్టీ మీటింగ్లో.